మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునుగాక. అందరికీ వందనాలు. మీకు ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ద్వారా కొన్ని మనం పొందగలం, కొన్నిసార్లు వాక్యపు నడక ద్వారా పొందగలం, కొన్నిసార్లు కన్నీడి ప్రార్థనలో అందుకోగలం, స్తుతించినప్పుడు మరికొన్ని పొందుకోగలం, కొన్నిసార్లు భారాన్ని ఆయన మీద మోపినప్పుడు కొన్ని దీవెనలు పొందుకోగలం. ఇట్లా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఓ సేవకుడిగా నేను ఈరోజు మీకు ఏమని చెప్పాలని కోరుకుంటున్నాను అంటే, నీవు కానీ ప్రభు సన్నిధికి వెళ్ళి స్తుతించడం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి నిత్యము నేను స్తుతిస్తాను, ఆయనను గణపరుస్తాను, ఆయనను గొప్ప చేస్తాను, ఆయన క్రియలు వివరిస్తాను అంటూ ఎక్కువ భాగం నీ సమయాన్ని ఆయన గణపరచడానికి వాడుకోవడం మొదలుపెట్టు. ఈరోజు ఆదివారం కదా, మీరు చాలామంది సమయాన్ని వ్యర్థంగా వాడుకోకుండా ఈ సమయాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి, అంటే మందిరానికి వెళ్ళి, మరి కొన్నిసార్లు మీ ఇంట్లో మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా మీరు అనగలిగిన మాట కీర్తనాకారుడు 30వ కీర్తన 12వ చరణంలో చెప్పినట్టుగా చేయవలసింది ఏమిటంటే, నిత్యము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నేను నిన్ను స్తుతించదను. ఇది నిత్యము నేను స్తుతిస్తానని ఆయనతో పలుసార్లు చెప్పి స్తుతించడం, గణపరచడం, పొగడడం, ఆయన క్రియలను వివరించడం, నువ్వు ఆత్మతో ఆనందించడం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఆ ఒక్క మాట ఆయన తాగుతుంది. ఏమని? నిత్యము నేను నిన్ను స్తుతిస్తా, నాకు ఇంకో పని లేదయ్యా, ఇంతకాలం కాపాడు, ఉద్యోగ వ్యాపారం, పిల్లలు, ఆస్తి, ఆరోగ్యం అన్నీ సమకూర్చావే, ఈ విశ్రాంతి దినాన్ని నీ సన్నిధిలో నిన్ను నేను స్తుతిస్తాను అంటూ నీవు సమయాన్ని కేటాయించి ఎప్పుడైతే అట్లాంటి ప్రార్థనలు చేస్తావో ఆ 30వ కీర్తనలో మీరు జాగ్రత్తగా చదువుకుంటే నీకున్న ఆ దుఃఖ వస్త్రాన్ని తొలగించి సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేస్తాడు. ఈ మాట ఎంత ముచ్చటగా ఉందండి. అంటే మన వస్త్రాలను మార్చుకోవడం అంటే, మన వస్త్రం అంటే మన జీవితం, దానిలో ఒక అద్భుతం జరుగుతుంది. కురిగిపోయి ఉంటావు, చినిగిపోయిన వస్త్రం అయి ఉంటుంది, దుఃఖ వస్త్రమై ఉంటుంది, ఆవేదన వస్త్రం అయి ఉంటుంది. ఏది ఏమైనా నా దేవుడు ఒక బలమైన కార్యం చేసి నిన్ను సంతోష వస్త్రముతో ఆనందింప చేయగలను వాడు ఆయని. అటు ఘనకార్యం చేసే దేవుణ్ణి ఎదుట ఈ ఒక్క పని ఎందుకు చేయకూడదు? ఈ ఒక్క పని నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆయన బలమైన కార్యాలు చేసి నీ భవిష్యత్తును దీవెనకరంగా మార్చగలిగిన వాడు. అందుకే అంత చక్కగా రాయబడుతుంది, నిత్యము నేను స్తుతిస్తాను, గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు కదా. ఒక్క స్తుతి వలన వస్త్రాలు మారుతున్నాయిగా, బ్రతుకు మారుతుందిగా, నీ జీవితం మారుతుందిగా. గోని పట్ట కాస్త విడిపించి నీకు సంతోషం, ఉల్లాసం అనే వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడుగా. మరి ఆ బలమైన కార్యం జీవితంలో జరుగుతుంటే అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నారు కదా. చదువుకైనా, ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, వివాహాలకైనా, ప్రయాణాలకైనా. మరి ఆరాధన సమయం విలువైన దేవుని సన్నిధిలో ఇంట్లో కూర్చొని ఏదో ఈరోజు విశ్రాంతి అన్నట్టుగా బడలకు తిరిగిపోయేట్టుగా పడుకుని మనం ఏదో నెమ్మది పొందటం అది మాత్రమే కాదుగా. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి అలా స్తుతించడం మొదలుపెట్టు. నీ ఇంట్లో కన్నీళ్ళు, దుఃఖము, వేదన, ప్రతివేదన, బలహీనత యేసు నామమున సరి చేయబడబోతుంది. ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం నా దేవుడు నీకు ధరింప చేయబోతున్నాడు. ఆ కృప మీ అందరికీ కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ మీ అందరిని బ్రతిమలాడుతూ ఏది చెప్పగలిగింది ఒక్కటే, ఓ తీర్మానం చేయండి, నిత్యము నేను యెహోవాను స్తుతించెదను. ఆ మాటను కట్టుబడి మీరు ప్రార్థన చేయండి. ఆ మాట కట్టుబడి మందిరంలోకి వెళ్ళి చేతులెత్తి ఆరాధన చేయండి. ఏకాంత ప్రభువులో ప్రభువుని గణపరచండి. నీవు ప్రహర్షించడం, నీవు గణపరచడం ప్రజలు చూచేట్టుగా ఇంకా గట్టిగా చేయండి. దేవుడు బలమైన కార్యాలు చేసి మీకు మంచి మనుగడ కలుగ చేస్తాడు. ఆ కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించి చేతులలో భద్రపరి క్షేమాన్ని కలుగు చేయమని కోరుకుంటున్నా. కృప కలుగునగాక. దీవెన, నెమ్మది, క్షేమం, అభివృద్ధి, రక్షణ భాగ్యం కుటుంబానికి
ఐక్యత, సమృద్ధి చేత నింపండి. పిల్లలను పేరున బిడ్డలను దీవించి, వృద్ధులకు ఆరోగ్యం, పసిపిల్లలకు క్షేమం, గర్భిణీ స్త్రీలకు క్షేమం, విడిన వారు కలపబడాలి, వివాహాలకు ఎదిన వారు కార్యాలు జరగాలి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్.